भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఆ పసిపిల్లవాడు అలా ప్రారంభం చేసిన తర్వాత కొద్దిగా పెరిగి పెద్దవాడైనాడు. 1897లో స్వామి వివేకానంద దగ్గరికి మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. స్వాతంత్రమా? రేపే వస్తుందన్నారు. అని ఏమన్నారు? మళ్ళీ ఎల్లుండి తిరిగి వెళ్ళిపోతుంది అన్నారు. స్వాతంత్రం రావటం ఏంటి, తిరిగి వెళ్ళిపోవటం ఏంటి అంటే మనలో మనకి ఐక్యత లేని కారణంగా ఆంగ్లేయులు మన మీద పెట్టినటువంటి ఈ యొక్క కుల పిచ్చి ద్వారా మనలో మనమే విడిపోతాము అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఈ పసిపిల్లవాడు కూడా ఉన్నాడు. 20 ఏళ్ల వయసు. విన్నాడు. వినిన తర్వాత ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్రం కావాలి, స్వాతంత్ర పోరాటం చేయాలి అని చెప్పి. అప్పుడు వివేకానంద ఏం చెప్పారు? 50 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిలుపుకోవటం చాలా కష్టము అన్నారు. అది ఎలా? స్వాతంత్రం నిలుపుకోవాలి, మళ్ళీ విడిపోకూడదు అని చెప్పి విన్నటువంటి మాటలు విన్న కలకత్తాలో తీసుకున్నాడు. కలకత్తాలో MBBS డాక్టర్ పట్టా తీసుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్ గారు చెప్పారు, ప్రిన్సిపల్ గారు, బాబు మీది చాలా పేద కుటుంబము, నీకు మంచి ఉద్యోగం బర్మా దేశంలో రెడీగా ఉంది, నీకు ఇగో టికెట్, ఉద్యోగం యొక్క పత్రం తీసుకొని వెళ్ళి నా పేరు చెప్పు అన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే ఎగిరి గంతేసి వెళ్ళిపోతుంటాం. కానీ నా మనస్సులో అంతా కూడా ఈ దేశాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి, ఈ సంస్కృతిని కాపాడాలి, ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, కుటుంబాలను కాపాడాలని చెప్పి ఆయన ఉబ్బిళ్ళూరుతూ ఉండేటువంటి వ్యక్తి. సార్ నేను ఈ యొక్క దేశం గురించి నేను పోరాటం చేస్తాను,